హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాటి స్పెషల్ చికెన్ కర్రీ అండ్ చపాతీ. చపాతీకి చికెన్ కర్రీ ఉంటేనే కాంబినేషన్ చాలా బాగుంటది. మా పిల్లలు అడుగుతున్నారని ఇగో చపాతీ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ కర్రీ చేసిన. మా పెద్దోడే వీడియో తీయంటే చేస్తా అట్లా తీసుకున్నాడు, అందుకని అరుస్తున్నాను అన్ని. ఇగోండి మీ చపాతీ అయితే ఈ బండ మీద చేస్తాను. అందరైతే చపాతి కర్ర మీద చేస్తారు, కర్ర మీద చపాతి చెక్క మీద చేస్తారు. నేనైతే బండ మీద చేస్తాను. అయిపోయినాయి చపాతీలో వద్దుడు అయిపోయింది. ఇప్పుడైతే కాలుస్తున్నాను చపాతీ. ఇదైతే మాకు ఇచ్చిన అన్నమాట. మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు కూర్చొని. ఇదిగోండి చికెన్ కర్రీ వండేసాను. ఇంకా నెక్స్ట్ అయితే మా ఏరియా మా హౌస్ ఎలా ఉన్నది అన్నది చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమ్మలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇగో చపాతీ కూడా కాల్ చేశాను. చపాతీలు కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. మా పిల్లలు టీవీ చూస్తున్నారు. నెక్స్ట్ కాదు, ఇప్పుడు చూపిస్తాను మా ఏరియా ఎలా ఉంటారో, మా హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదిగోండి చపాతీలు కూడా మొత్తం కాల్ చేశాను. చపాతీలు కూడా మొత్తం అయిపోయినాయి అన్నమాట. మా పిల్లలు టీవీ చూస్తున్నారు, బొమ్మలు చూస్తున్నారు, పెట్టుకుని బొమ్మలు చూస్తున్నారు. 55 ఇంచెస్. ఇగో మా ఇద్దరు పిల్లలు, పక్కన పిల్లగాడు. టుడే వ్లాగ్ ఇది. బట్టలు మొత్తం ఉతికేసేసా, వాళ్ళ పని మొత్తం అయిపోయింది. ఇదే మై హౌస్, మై ఓన్ హౌస్. కానీ చిన్నదే, కానీ త్వరలోనే నా పెద్ద కళ అండి. మా హౌస్ కొంచెం పెద్దగా కట్టుకోవాలన్నది నా కళ. కానీ అది ఎప్పుడు అవుతుంది అన్నది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాకైతే ఉండటానికి నీడని ఇస్తుంది, అదే చాలు అనుకుంటున్నాను. పెద్దదైనా చిన్నదైనా మనం ఉండటానికి నీడనిస్తుందా లేదా అన్నదే కదా ముఖ్యం. ఏమంటారు ఫ్రెండ్స్? ఇదే అండి మా హౌస్, రేకుల హౌస్. కానీ ప్రస్తుతానికైతే పర్వాలేదు. కానీ ఒక 2 years అయితే ఖచ్చితంగా పట్టుద్ది. అప్పుడు మా ఇల్లు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే మా హోమ్ హౌస్. ఇప్పుడు అంత చిన్నగా ఉందని నేనేమి హోమ్ టూర్ తీయట్లేదు. మా ఇల్లు కట్టినాక మాత్రం హోమ్ టూర్ ఖచ్చితంగా తీస్తానన్నమాట. ఇది మా ఇంటి ముందున్న రోడ్డు. హౌస్ కనిపిస్తుందా మీకు? ఇది మా ఇంటి ముందున్న హౌస్. వాళ్ళది కొంచెం డాబా, కొంచెం పెద్దది డాబా. ఇవాళ అయితే నేను చికెను చపాతీలు చేశానన్నమాట. చికెన్కి ఒక కాంబినేషన్గా చపాతీ అయితే బాగుంటుందని చపాతీ చేసేసాను. మా పిల్లలు తినేసి టీవీ చూస్తున్నారు. మీరు సండే స్పెషల్ ఏం చేశారో కామెంట్ పెట్టండి. నేను సండే అయితే చికెన్ అన్నా మటన్ అన్నా ఏదో ఒకటి చేస్తాను. రోజు ఎలాగో వెజిటేబుల్సే తింటాను. ఆదివారం రోజు కూడా కొంచెం స్పెషల్గా డిఫరెంట్గా ఉండాలి కదా, పిల్లలు ఇష్టపడేది అదే కదా. మా వాళ్ళు అయితే నిన్న చపాతీ కావాలి అని అన్నారు. వాళ్ళ కోసం అయితే చపాతీ చికెన్ చేసేసాను అన్నమాట. ఇదే అండి పక్కన మిడిల్ క్లాస్ నిఖిల్ వాళ్ళ హౌస్. చూపించలేదు కదా, చూపిస్తా. కనిపిస్తుంది చూడండి, అదే వాళ్ళ హౌస్. నీలోపరక్క కనిపిస్తుంది చూడండి, అదే వాళ్ళ హౌస్. చూపిస్తాను ఆగండి. ఇంకో ఇదే వాళ్ళ హౌస్, కనిపిస్తుందా? అదే అండి వాళ్ళ హౌస్. ఎలా ఉంది వాళ్ళ హౌస్? వాళ్ళ హౌస్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదన్నమాట. పూర్తి అయితే మాత్రం చాలా బాగుంటుంది. మా దానికైతే ఇంకా టైం పట్టుద్ది అవ్వటానికి. ఇది మా బ్యాక్ సైడ్ వెనకాల చూపిస్తాను. వెనకాల ఇది మా వెనక కూడా హౌసెస్ ఉన్నాయి. మా ఇంటి వెనకాల కూడా ఇల్లులు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఇంట్లో మొత్తం చూపించట్లేదు, ఎందుకంటే ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. అసలు సెల్ఫ్లు కూడా సరిగ్గా లేవు మా ఇంట్లో, అందువల్ల అసలు చికాకు ఉంది. కానీ ఎప్పుడైనా ఒకసారి నీట్గా అంతా రెడీ చేసుకొని హౌస్ మొత్తం పూర్తిగా అయినాక అప్పుడు నేను హోమ్ టూర్ పెడతాను. దానికైతే ఇంకా టైం ఉందండి.
ఇది మా ఏరియా చూపించలేదు కదా, చూపిస్తా. ఇదిగోండి మా సందు మొత్తం ఇది మా సందు. మా వెనకాల సందు కాదు, ముందు సందు. ఇప్పుడు చూడండి మంచిగా కనిపిస్తుందా? మా ఇంటి ముందు మొత్తం ఇల్లులే. ఇదే నీలోపరు వాళ్ళ ఇల్లు. మిడిల్ క్లాస్ నిఖిల్ బ్లాక్స్ వాళ్ళ హౌస్, నీలోపర్ వాళ్ళ హౌస్. అది కొంచెం కట్టలేదు కాబట్టి అట్లా ఉంది. ఇది మా ఏరియా, మా సందు. ఎలా ఉంది మా సందు, మా ఏరియా, మా ఇల్లు, మా హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఇవాటి వ్లాగ్ ఇదేనండి. టుడే వ్లాగ్ ఇది, సండే వ్లాగ్. ఇన్ని విధంగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్స్, బాయ్.